ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో కూడి వచ్చిన వారంతా మోకరించి రెండు చేతులు పైకెత్తి గత పునరుద్ధానపు ఆరాధన కూడిక నుండి ఈ పునరుద్ధానపు ఆరాధన కూడిక వరకు మనల్ని దాచి కాచి కాపాడుతూ ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహించుచు మనల్ని రక్షిస్తూ ఉన్న యేసయ్యకు, మన గుండెల్లో ఊపిరిని ఇస్తూ ఉన్న యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. పునరుద్ధానుడా మా తండ్రి, స్తుతి, స్తుతి. అందరూ స్తోత్రాలు చెల్లిస్తాం. అందరూ కుటుంబాలుగా దేవాది దేవునిని స్తుతించండి. స్తుతి, 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 స్తుతి. నువ్వు స్తుతిస్తూ ఉన్నటప్పుడు నీలో ఉన్న బలహీనతలు పారిపోతూ ఉన్న సమయం, దేవాది దేవుని యొక్క నూతనమైన అభిషేకం నీ మీదకి దిగి వస్తూ ఉన్న సమయం కనుక ఈ సమయంలో స్తోత్రాలు చెల్లించు. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో మోకరించి ప్రార్థనకి ఏకీభవించిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధిల్లింపజేసేటట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ పునరుద్ధానపు ఆరాధన కూడికలు అందరూ పాలు పంపులు పొందుతూ దేవునికి గాన ప్రతిగానాలు పాటలు పాడుతూ ఉన్నటప్పుడు దేవుని యొక్క నూతనమైన అభిషేకం ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చేటట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఈ సమయంలో ఎవరు ఏ బాధల్లో వచ్చి ఉన్నారు, ఏ యొక్క అవసరాల నిమిత్తం ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు, ఎవరు ఏ కన్నీళ్ల మధ్య ఉండారు, ఎవరు ఏ బాధల్లో ఉండారు, ఎవరు ఏ కష్టాల్లో ఉండారు, ఎవరు ఏ కన్నీళ్ల మధ్య ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు అల్లాడుతూ ఉండారు, దేవుడు వారందరినీ ఆ పరిస్థితుల్లో నుంచి విడిపించి రక్షించులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఈ సమయంలో ఈ ప్రార్థన ఆద్యంతము దేవుడే తోడుగా ఉండి నడిపించులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య, ఈ పునరుద్ధానపు ఆరాధన కూడిక ఆద్యంతము నువ్వే మాకు తోడుగా ఉండి నడిపించి కృప చూపించమని పాటలు పాడుతూ ఉండగా అయ్యా ఒక్కొక్కరి మీదికి నూతనమైన అభిషేకం అనుగ్రహించమని ప్రభు ఆ పాటలు వింటూ ఉన్న బిడ్డల్ని కూడా గుండెల్లో ధైర్యాన్ని అనుగ్రహించమని, గుండె చెదరిని వారికి అయ్యా గాయాలు కట్టమని, సమాధానం లేని బిడ్డలకు సమాధానం అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని ఘనపరుస్తాము. ఎన్నో మేలులు చే
చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. రెడీ 1 2 3. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. యేసయ్యా నీకే స్తోత్రములు. అవి మనుషులకు అసాధ్యములు, ఎవరి ఊహలకు అందనివి. అవి మనుషులకు అసాధ్యములు, ఎవరి ఊహలకు అందనివి. అందరూ గట్టిగా గట్టిగా చప్పట్లు పడదు. ప్రజలు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. యేసయ్యా నీకే స్తోత్రములు. నేను పుట్టక ముందే నా ఎడల నీ తలంపులు ఆశ్చర్యం. నేను గిట్టక ముందే ఇచ్చిన రక్షణ భాగ్యము ఆశ్చర్యం. నేను పుట్టక ముందే నా ఎడల నీ తలంపులు ఆశ్చర్యం. నేను గిట్టక ముందే ఇచ్చిన రక్షణ భాగ్యము ఆశ్చర్యం. నేను నీ సన్నిధిలో నిలుచుటాశ్చర్యం. నేను నీ సన్నిధిలో నిలుచుటాశ్చర్యం. లోకముతో ఇక పనియేముంది. నా కృపానిధి వేలను పాడనానలు దిశలా నీ కీర్తి. నా కృపానిధి వేలను పాడనానలు దిశలా నీ కీర్తి. చేసిదివి యేసయ్యా నీకే
స్తోత్రములు యేసయ్యా నీకే యేసయ్యా నీకే స్తోత్రములు క్రొత్త తైలంతో నా తలను అంటి అభిషేకించితివి నీ సేవ కొరకు ధాన్య ద్రాక్ష రసముతో పోషించుచుంటివి సంతృప్తిగా. అందరూ చప్పట్లు కొడతాం, చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుస్తాం. ప్రజలో క్రొత్త తైలముతో నా తలను అంటి అభిషేకించితివి నీ సేవ కొరకు ధాన్య ద్రాక్ష రసముతో పోషించుచుంటివి సంతృప్తిగా. దయాదాక్షిణ్య పూర్ణులని దివారాత్రులు ధ్యానించుకుంటూ దయాదాక్షిణ్య పూర్ణులని హల్లెలూయా దివారాత్రులు ధ్యానించుకుంటూ నాగటి మీద చేతి తీయక నీ బాహుబలముతో సాగదని నాగటి మీద చేతి తీయక నీ బాహుబలముతో సాగదని ఎన్నో మేలు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు ఎన్నో మేలు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు. అవి మనుషులకు అసాధ్యములు ఎవరి ఊహలకు అందనివి. అవి మనుషులకు అసాధ్యములు ఎవరి ఊహలకు అందనివి. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు. ఆరాధన పల్లకిలో యేసయ్య నామ కీర్తన నువ్వు సాగిపోయేదా నా యేసుతో. ఆరాధన పల్లకిలో నా యేసుతో కలిసి ఆరాధించదను నా యేసుని. ఎలా ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. విరిగి నలిగిన హృదయంతో నిత్యము నిన్ను సేవించుచు. విరిగి నలిగిన హృదయంతో నిత్యము నిన్ను సేవించుచు. యేసయ్యా నా జీవితం
నీవు పాద సేవకి అంకితం యేసయ్యా నా జీవితం నీవు పాద సేవకి అంకితం ఎలా తీర్చగలనయ్యా నీ రుణం. అందరూ గట్టిగా చప్పట్లు ప్రజలు యేసయ్య నామాన్ని కనపరుస్తా. హల్లెలూయా. యేసయ్యా ఆరిపోయినా ఈ దీపం వెలిగించినావే ఆరిపోయినా ఈ దీపం వెలిగించినావే వెలుగు సంబంధిగా దీప స్తంభముపై నిలిపినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం కూలిపోయినా ఈ గుడారము నిలబెట్టినావే కూలిపోయినా ఈ గుడారము నిలబెట్టినావే కుడికాలులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా సుడిగాలులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం పిలుచుకుంటివే కోతలు చేయని నీ దివ్య సేవకు పిలుచుకుంటివే కోతలు చేయని నీ దివ్య సేవకు మందసము మోసే అభిషేకము ఇచ్చినావయ్యా యేసయ్యా 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 నా జీవితం నీ పాద సేవకి అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకి అంకితం నీ పాద సేవకి అంకితం యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడుకొని యేసయ్య నామాన్ని ఘనపరుస్తాము. మనుష్యులు కొద్ది రోజులు మనకు తోడుగా ఉండి మాయమైపోతారు. ఒకవేళ మోసగించి వెళ్ళిపోతారు. ఒకవేళ ఏదో ఒకటి చెదరి దూరం అయిపోతారు. కానీ ఏది ఏమైనా
దేవుడు మాత్రం ఆయనే ఆధారం, ఆయనే ఆశ్రయం, ఆయనే ఆదరణ. హల్లెలూయా, హల్లెలూయా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టాలి. పాట పాడుతూ ఉన్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని కనపరుస్తూ హల్లెలూయా. అందరూ గట్టిగా గట్టిగా చప్పట్లు కొడతారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆదరణ నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. నన్నాదరించి నడిపించు మేఘం, నా ముందు నడిచే అగ్ని స్తంభమా. నన్నాదరించి నడిపించు మేఘం, నా ముందు నడిచే అగ్ని స్తంభమా. ఆదరణ నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. అందరూ గట్టిగా గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. నన్నంతగానో ప్రేమించి నీవు కొందట కొందకు నన్ను మోసినావు. నన్నంతగానో ప్రేమించి నీవు కొందట కొందకు నన్ను మోసినావు. అమరత్వానికి మార్గం చూపిన పునరుత్థానుడా స్తోత్రము. అమరత్వానికి మార్గం చూపిన పునరుత్థానుడా స్తోత్రము. ఆదరణ నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆదరణ నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. అందరూ గట్టిగా గట్టిగా చెప్పట్లు. నిజమైన స్నేహితునిగా చేరి నీలోని సుగుణాలు బోధించితివే. నిజమైన స్నేహితునిగా చేరి నీలోని సుగుణాలు బోధించితివే. నీ సహవాసమే మనిషిగా మార్చినది, సుగుణాల సంపన్నుడా స్తోత్రము. నీ సహవాసమే మనిషిగా మార్చినది, సుగుణాల సంపన్నుడా స్తోత్రము. ఆదరణ నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆదరణ నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము
నీవే నా యేసయ్యా నన్నాదరించి నడిపించు వేగం నా ముందు నడిచే అగ్ని స్తంభమా నన్నాదరించి నడిపించు వేగం నా ముందు నడిచే అగ్ని స్తంభమా ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే నా యేసయ్యా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుస్తాం. నాదాకు చోటు నీవేనయ్యా నాదాకు చోటు నీవే యేసయ్యా ఏ తెగులు ఎన్నడు పరిచేరనీయవు నాదాకు చోటు నీవే యేసయ్యా ఏ తెగులు ఎన్నడు పరిచేరనీయవు నా ఎదుగుదలకు బంధువు నీవే నా క్షేమాధారము స్తోత్రం నా ఎదుగుదలకు బంధువు నీవే నా క్షేమాధారము స్తోత్రం ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే నా యేసయ్యా ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే నా యేసయ్యా నీకోసమే నీకోసమే నా నిరీక్షణ నీకోసమే నీకోసమే నా నిరీక్షణ ఇచ్చిన కృపను వర్ధపరచను నీవిచ్చిన కృపను వర్ధపరచను నీ కొరకే జీవించడము నీతోనే ఉండడము నీ కొరకే జీవించడము నీతోనే ఉండగా నీకోసమే నా లాభన నీకోసమే నా నిరీక్షణ నీవిచ్చిన కృపను వర్ధపరచను నీవిచ్చిన కృపను వర్ధపరచను నీ కొరకే జీవించడము నీతోనే ఉండడము నీ కొరకే జీవించడము నీతోనే ఉండగా హల్లెలూయా గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా 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 నీకోసము నా లాభన
హల్లెలూయా. సమయంలో చివరి పాట పాడుకొని యేసయ్య నామాన్ని ఘనపరుస్తాము. చివరి పాట పాడుకునే ముందు మీలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే దయచేసి మీరు, దేవుని సింహాసనం ఇక్కడ ఉంది, దేవుని సింహాసనం ఎదుట మీరు సజీవ సాక్షులుగా మీరు నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మీలో ఎవరైనా ఉండారా సాక్ష్యాలు చెప్పేవారు? ఎవరు లేనట్లయితే ఈ సమయంలో చివరి పాట పాడుకుందాము. సుగుణాల సంపన్నుడా అనే పాట పాడుతూ ఉండగా అందరం చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. ఈ సమయంలో అందరం కలిసి పాట పాడుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కొడతాం. అందరూ దయచేసి అందరం చప్పట్లు కొడతాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును మాటల మకరందము, జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును మాటల మకరందము. చప్పట్లు కొడదాం అందరం. ఏ ఒక్కరూ మౌనంగా ఉండబోతుంది. అందరం పాడుతూ చప్పట్లు కొడదాం. మనుషుల్లో హల్లెలూయా. గట్టిగా గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మనుషుల్లో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగమే, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగమే, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును మాటల మకరందము, జీవింతును నిత్యము
ఒక్కరు మౌనంగా ఉండబోతుంది. హల్లెలూయా. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గం కనిపించనే. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గం కనిపించనే. నడిపించగలవు నడవవలసిన త్రోవలు. నీవు నన్ను నడిపించగలవు నడవవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతు నీడలో ఆస్వాదించు మాటల మకరందము. జీవింతు నిత్యము నీడలో ఆస్వాదించు మాటల మకరందము. అందరూ చెప్పట్లు. హల్లెలూయా. నువ్వు దేవునికి గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాడు. నీలో ఉన్న బలహీనత పారిపోతూ ఉంది. హల్లెలూయా. గట్టిగా గట్టిగా చెప్పట్లు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమయేగా ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమయేగా ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును మాటల మకరందము. జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును మాటల మకరందము. యేసయ్యా 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 యేసయ్యా. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా. యేసయ్యా ఆహా యేసయ్యా లోయలలో కొండలలో నాకు తోడై ఉన్న దేవా. లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను ప్రేమించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే
యేసయ్యా 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 దేవుని ఆత్మ చేత నింపబడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆత్మతో బలముతో ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి బలహీనతలు వాడిపోతూ ఉన్న సమయం. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. అదిగో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరిని ఆవరిస్తూ ఉండగా, నూతనమైన శక్తితో నింపబడుతూ ఉండగా, అదిగో దేవుని ఆత్మ నీలోకి చొరబడుతూ ఉన్న సమయం. హల్లెలూయా. నీలో ఉన్న బలహీనతలు ఆరిపోతూ ఉన్నాయి, దైవ శక్తులు ఆరిపోతూ ఉన్నాయి. ఒకరికొకరు కొట్లాటలు పెడుతూ నమ్ముకుంటూ ఉన్న దురాత్మ శక్తులు ఆరిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క సమాధానం నీ మీదికి దిగి వస్తూ ఉన్న సమయం, నీ ఇంట్లోకి వస్తూ ఉన్న సమయం. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ గట్టిగా చప్పట్లు. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ 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 గ్లోరీ. షబరబలబల రిమంతురి కలబలబల షబరబ. గ్లోరీ 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 గ్లోరీ. బ్రతలైపోయిన నీ జీవితంలో ఇదిగో కృపా వర్షం కురిపించబడుతూ ఉన్న సమయం. హల్లెలూయా. మోడుబారిన నీ జీవితంలో, ఒంటరిగా ఉన్న నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించి ఆయన యొక్క శక్తి నీ కుటుంబం మీదికి దిగివచ్చి బ్రతలైపోయిన నీ యొక్క కుటుంబాన్ని దేవుడు కలుపుతూ ఉన్న సమయం. హల్లెలూయా. కడవరి వర్షం ఇదిగో, కడవరి వర్షం ఇదిగో, తీగన వర్షం నీ మీద కుమ్మరించబడుతూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా గట్టిగా చప్పట్లు పడతాం. ప్రభువా నీ బిడ్డలు ప్రభువా అయ్యా తెగుళ్ళ మధ్యలో నలిగిపోతూ ఉండగా, ఈ కరోనా తెగుళ్ళని మా భారతదేశ రాజ్యంలో నుంచి ఇప్పుడే దూరపరచండి తండ్రి. ఇప్పుడే కరోనా తెగులు చేత బాధించబడుతున్న కుటుంబాలను నువ్వు దర్శించి స్వస్థతను అనుగ్రహించమను ప్రభువా. అయ్యా నా తండ్రి, నువ్వు ఒక్కొక్కరి కుటుంబాల్లోకి నువ్వు రా ప్రభువా. స్వస్థపరచు స్వస్థపరచు, రక్షించమను, కృప చూపించమను. నజరేయుడని యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓ గాడ్, థాంక్ యూ మాస్టర్. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా ఒక్కొక్కరి మీదికి నీ ఆత్మ శక్తులు కుమ్మరించున్నాయి. అయ్యా నీ ప్రజలు కన్యల మధ్యలో ఉన్నారు, కన్నీటి లోయల్లో నడిపోతుండగా ఆ లోయల్లో నుంచి విడిపించు. గుండె బద్దలైపోయి జీవితాలు నశించిపోయి పైకి నవ్వుతూ కనిపిస్తూ లోపల అంతరంగములో ఏడుస్తూ ఉన్న ప్రజలను ఇప్పుడే నువ్వు దర్శించు, నువ్వు ఆదుకో ప్రభువా. మా భారతదేశ ప్రజలను ఈ కరోనా నుంచి విడుదల
ఉన్నాను. ప్రభువా, తెగులు చేత ప్రభువా బాధపడుతూ ఉన్నారు. కన్యలను దాటుకొని వెళ్ళిపోబాకు ప్రభువా. మా ఆర్తనందన ఆలకించు. కరోనా నుంచి గొప్ప విడుదల అనుగ్రహించమని మా ప్రజలను నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మా వెట్టిపాలెము ప్రాంతపు ప్రజలను రక్షించయ్యా. కాపాడు ప్రభువా. యవనస్తులు ఉన్నారు, కాపాడు. ముసలి వయసు కలిగిన వారు ఉన్నారు, కాపాడు. రక్షించమని, కృప చూపించమని నీ అనుగ్రహం ఈ ప్రాంతపు, ఈ నెల్లూరు సిటీ ప్రజలకు, నెల్లూరు జిల్లా ప్రజలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ సమయంలో అందరూ బాగా కూర్చోండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు. దేవునికి స్తోత్రాలు. బాగున్నారా? ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీల ప్రజలు పాపానికి గురైపోయి పాపం విచ్చలవిడిగా చేస్తూ పాపపు బ్రతుకుని ఇష్టపడి త్రాగుబోతుతనాన్ని మానండి అని చెప్పిన దేవుడు వినకుండా, పేకాట మానండి అని చెప్పిన దేవుడు ఆ ఇజ్రాయేలీల ప్రజలు వినకుండా మీ యొక్క బ్రతుకులో మారు మనసు పొందండి, పాపాన్ని అసహించుకోండి, పాపము జోలికి వెళ్ళబాకండి. వెళితే అందులో ఏముంది అని చెప్పనంటే మరణం ఉంది. ఆ పాపములో, దేవునికి ఇష్టము లేని ఆ పాపములో ఏముంది అని చెప్పనంటే శాపముంది, మరణముంది, తెగుళ్ళు ఉన్నాయి, నాశనం నలు దిశలా చుట్టుకుంటుంది, నాశనపు ప్రళయం వచ్చేస్తుంది. కనుక నా ప్రజలారా, ఒక మంచి మార్గములో నడిపించబడండి అని చెప్పని ఇజ్రాయేలీల ప్రజలకు చెప్పి
చెప్పి అనేక మంది పాస్టర్స్ని పంపించి చెప్పి 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 వినలేదండి వాళ్ళు. సృష్టికర్తకు కోపం వచ్చింది. ఆయన కోపం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పానంటే పరలోకంలో నుంచి బయలుదేరింది. ఆయన పంపించినటువంటి ఆ శాపం ఎక్కడి నుంచి బయలుదేరింది అని చెప్పానంటే సియోనులో నుంచి బయలుదేరింది. బయలుదేరి వారి మీదకి శత్రువులను లేపాడండి. బాబులోను రాజ్యాన్ని లేపాడు. ఆ రాజ్యంలో ఉన్న చక్రవర్తి వీళ్ళ మీదకి విరుచుకుపడేటట్లుగా చేశాడు. ఆయన వచ్చి సమూల నాశనం చేసి ఆ ఇజ్రాయేలీల ప్రజలను, పాపముతో నిండిపోయిన ఆ దేశాన్ని సర్వనాశనం చేసేసాడండి. పైగా ఆ మిగిలిన వాళ్ళని వాళ్ళ దేశానికి బానిసలుగా తీసుకొని పోయి బానిసపు పనులు చేయించుకున్నారండి. హల్లెలూయా! ఎంత దురదృష్టకరమైనటువంటి సంగతి. రాజ్యం ఏలాల్సినటువంటి వ్యక్తులు, శాసించాల్సినటువంటి ప్రజలు, దేవునితో సన్నిహితంగా ఉండాల్సినటువంటి ప్రజలు ఏమైపోయారు అని చెప్పానంటే బానిసలైపోయారండి. వాళ్ళ పట్టణం ఏమైంది అని చెప్పానంటే కాల్చివేయబడింది. వాళ్ళ యొక్క స్త్రీలు, వాళ్ళ యొక్క భార్యలు ఏమైపోయారంటే వాళ్ళు చెరపట్టబడ్డారండి. పిల్లలు ఒకవైపు వెళ్ళిపోయారు, తల్లులు ఒకవైపు వెళ్ళిపోయారు, భర్త ఒకవైపుకి, భార్య ఒకవైపుకి అల్లకల్లోలంగా మారిపోవడానికి కారణం ఆ దేశ ప్రజలు, వారి యొక్క పాపం విచ్చలవిడి అయిపోయింది. అరే బాబు మారండ్రా బాబు అని చెప్పారంటే మారలేదండి వాళ్ళు. మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఆ ఫలాలు ఫలించండి. ఇదిగో దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. మారండ్రా బాబు అని చెప్పని గడ్డాలు పట్టుకొని చెప్తే ఎవ్వరూ వినలేదండి. ప్రతి మాటని త్రోసిపుచ్చారు వారు. గనుక తల్లి ఒకవైపుకి, బిడ్డ ఇంకొక దిక్కుకి, భర్త చనిపోవడం, భార్య చనిపోవడం, పిల్లలు అల్లకొల్లోలంగా ఏడవడం, వీటన్నిటికీ కారణం ఏమిటి అని చెప్పానంటే పాపం. పాపం విచ్చలవిడైపోయింది. ఎక్కడి నుంచి బయలుదేరింది అని చెప్పానంటే ఆ ఉగ్రత ఎక్కడి నుంచి బయలుదేరింది చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి. యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 48వ అధ్యాయం 45వ వచనం. హెష్బోనులో నుండి అగ్నియు, సిహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి, హల్లెలూయా, మోయాబు శిరస్సును సందడి చేయు వారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు నీకు శ్రమ. దేవుని వాక్యంలో మోయాబు అంటే ఎవరో తెలుసా?
మోయాబు అంటే భక్తిహీనులు, నామకార్థ క్రైస్తవులని పేరు పెట్టుకొని, విశ్వాసి అని చెప్పని పేరు పెట్టుకొని నామకార్థమైనటువంటి బ్రతుకుతూ ఉన్నటువంటి వారిని అవిశ్వాసులు అని చెప్పని అంటారండి. మందిరానికి వెళుతున్నారు, మార్పు లేదు. మందిరంలో పాటలు పాడుతున్నారు, మార్పు లేదు. చప్పట్లు కొడుతున్నారు, మార్పు లేదు. బైబిల్ని చదువుతున్నారు, మార్పు లేదు. వీళ్ళని ఏమంటారు అని చెప్పనంటే మారు మనసు లేని ప్రజలను, పాపాన్ని విడిచిపెట్టని ప్రజలను. వీళ్ళని ఏమంటారు అని చెప్పనంటే వీళ్ళని మోయాబు అని చెప్పని అంటారండి. మోయాబు నీకు శ్రమ. మోయాబు అంటే భక్తిహీనుడు, దేవునిని ఎరగని ప్రజలు ఎంత కాలం ఇలా ఉంటారు? చూసి 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 ఒక ప్రళయం, ఒక శ్రమ అనే ప్రళయం, రాజ్యాన్ని, శత్రువు అనే ఒక వ్యక్తిని, ఒక రాజును లేపి, ఒక చక్రవర్తి అనే ఒక శత్రువుని లేపి ఇజ్రాయేలీల ప్రజల మీదకి పంపించాడండి. ఎక్కడి నుంచి బయలుదేరింది ఈ అగ్ని అని చెప్పనంటే సీహోనులో నుంచి బయలుదేరింది ఈ ఉగ్రత పాత్ర. ఎక్కడి నుంచి బయలుదేరింది అని చెప్పునంటే హెష్బోనులో నుంచి బయలుదేరింది. హెష్బోను అంటే, సీహోను అంటే పరలోక రాజ్యం. సియోనులో నుంచి ఈ ఉగ్రత బయలుదేరింది. ఈ అగ్ని తగలబడిపోయారండి. పెంట వలె శవాల్ని పారవేయబడ్డారండి. గ్రద్దలు వచ్చి, పక్షులు వచ్చి పొడుచుకొని తిన్నాయి శరీరాలను. ఈరోజు కూడా నా ప్రియమైన సహోదరుడా, దేవుడు చెప్పి పాపపు పనులు మానండి, నాకిష్టం లేని పాపాలను మానండి, నాకిష్టం లేనిది పాపం, ఆ పాపాన్ని మాను, శాపం నీ నుంచి తొలగించబడుతుంది. కనుక మానండి అని చెప్పని రాత్రులు దైవ సేవకుల ద్వారా చెప్పిస్తూ ఉన్నా గాని, సువార్త ప్రకటించబడుతూ ఉన్నా గాని, టీవీల్లో సువార్త ప్రకటించబడుతూ ఉన్నా, వీధి సువార్తలు ప్రకటించబడుతూ ఉన్నా, మార్పు లేని జీవితాల్లో ప్రజలు ఉండిపోవడం ప్రభువు గమనించి ఇక నా మాట వినడం లేదు అని చెప్పని ఆయన ఏడ్చి ఇక సహించలేక ఉగ్రతను పంపించాడండి. ఈరోజు ఈ కరోనా తెగుళ్ళ చేత ఈ విధంగా ప్రజలు, భారతదేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఈరోజు కరోనా అనే తెగులు చేత బాధించబడుతూ ఎంతో మంది చనిపోయి పెంట వలె వీధుల్లో పారవేయబడి ఈరోజు గ్రద్దలు ఆ శవాలను పొడుచుకొని తింటూ, ఈరోజు కాకులు ఆ శవాలను పొడుచుకొని తింటూ పూడ్చిపెట్టబడేదానికి కూడా అర్హత లేక వీధుల్లో పారవేయబడుతూ, అడవుల్లో ఈరోజు శవాలు పారవేయబడుతూ ఉన్నాయి. కారణం పాపం. ఈరోజు మనిషిని చంపేది పాపం. నా ప్రియమైన సహోదరుడా, ఈ మాటలు వింటున్నా నీకు దండం పెట్టి చెప్తున్నాను,
ఒక మంచి మార్గములోకి రా. అదే యేసు అనే మార్గం. ఆ మార్గంలో పాపాలు ఉండవు, ఆ మార్గంలో శాపాలు ఉండవు, ఆ మార్గంలో ఒడుదుడుకులు ఉండవు. ఎందుకు పాపాన్ని మోస్తున్నావు? నువ్వు శానిటైజర్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. యేసు రక్తం అనే శానిటైజర్ కొట్టుకో చాలు. యేసు రక్తం అనే శానిటైజర్ నీ చేతులకి కొట్టుకో. నీ చేతులు పాపముతో మురికిగా అయిపోయి ఉండాలి. నీ కాళ్ళు పాపాల చేత మురికిగా మార్చబడ్డాయి. నీ సర్వ శరీరం పాపమనే మురికి చేత పట్టి పీడించబడి, నీలో ఉన్న అవయవాలు, అనేకమైన ఊపిరితిత్తులు, అదే విధముగా కిడ్నీలు, అదే విధంగా అనేక అవయవాలు, గుండె, ఇలాంటివి చెడిపోవడానికి కారణం పాపం. భక్తిహీనుల వేరు కుళ్ళిపోతుంది. నీకు దండం పెట్టి చెప్తున్నాను, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపాన్ని విడిచిపెట్టు. కరోనా నీ దగ్గరికి రాదు. ఇది నిజం. దేవుని యందు భయభక్తులు కలిగి నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క వాక్యాన్ని గుండెల్లో ప్రతిష్ఠించుకొని నువ్వు నడువు. ఎందుకు నీ ఫ్యామిలీలో కొంతమంది కరోనా చేత పీడించబడుతూ ఉండారు. ఈ మధ్యాహ్న వేళ సమయంలో ఎందుకు తెగుళ్ళ చేత గడగడలాడుతున్నారు అనేక మంది ప్రజలు? కారణం పాపం. ఒక్కదాన్ని నువ్వు జయించు చాలు. ఆ పాపాన్ని జయించు చాలు. సిగరెట్ కాల్చడం మాను, పేకాటికి వెళ్ళడం మాను, సారాయి త్రాగడం మాను, బ్రాందీ సీసా పట్టుకోవడం మాను. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందు. ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు ఎవరివైనా సరే, నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిస్మం పొందు. దేవుని ఆత్మచేత నింపబడు, దేవుని ఆత్మచేత నడిపించబడు. మూర్ఖులకు, ఈ తరణ వారికి వేరే నువ్వు జీవించు. నీ కుటుంబం క్షేమముగా ఉంటుందండి. నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఎంతకాలం బాధపడతావు? నువ్వైతే మానలేవు దాన్ని. అయితే నీ చేత మానిపించగలిగిన ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరు పరిశుద్ధాత్మ శక్తి. నీ హృదయాన్ని ఆయనకి సమర్పించు. నీలోకి ఆయన వచ్చి, ఆయన పరిశుద్ధాత్మ శక్తి వచ్చి నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. పాపపు మార్గములో నుంచి బయటకు తీసుకొని వచ్చి నిన్ను ఒక ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తాడు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీలో ఒక మార్పు రావాలి.
ఒకసారి యేసు ప్రభువు ఈ భూమి మీద సంచరించుచూ ఉన్న ఆ రోజుల్లో కొండెక్కాడు. ఆ కొండ ఎక్కిన తర్వాత అనేక మంది ప్రజలు ఆ కొండపైకి ఎక్కారండి. వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక కుష్ఠ రోగి ఆ కొండల దగ్గర అక్కడక్కడ ఉంటూ నక్కి ఉంటూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఎవరికైనా ఈ కుష్ఠరోగం వచ్చిందనుకోండి, ఊళ్ళోకి వచ్చేదానికిలే, వాళ్ళని అడవుల్లో వదిలేసేవాళ్ళు, ఊరికి బయట వదిలేసేవాళ్ళు. ఎవరు కుష్ఠరోగుల్ని గమనించేవాళ్ళు కాదు. వాళ్ళ బంధువులు, వాళ్ళ తోబుట్టువులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అంత ముద్ద దూరాన్ని నుంచి పడేసి వచ్చేసేవాళ్ళు. వీళ్ళు ప్రజల చేత తృణీకరించబడేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడంటే కుష్ఠరోగం నార్మల్ అయిపోయింది, ఇప్పుడు వెలివేయబడటం లేదు. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే వెలివేయబడేవాళ్ళు. వాళ్ళు దూరంగా ఉండాలి సమాజానికి. ఎందుకు అని చెప్పానంటే, వాళ్ళు కానీ దగ్గరగా కానీ ఉండారనుకోండి, వాళ్ళు కూడా ఈ కుష్ఠరోగం ఏడొస్తుందో అని చెప్పని దూరం పెట్టేసేవాళ్ళు. వాళ్ళ గిన్ని చెంబు అన్నీ వేరే. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఈ కొండపైకి వస్తాడంట, కొండ మీద ప్రసంగం చేస్తాడంట. విందాం. ఎవరికి తెలియకుండా ముందుగానే వెళ్ళిపోయి, ఎవరికి కనబడకుండా యేసయ్య మాట విందామని చెప్పని కొండపైకి ఎక్కి ఒక బండ వెనకాల దాంకొని రెడీగా ఉన్నాడండి. సువార్త అయిపోద్ది, యేసు ప్రభు వస్తాడు, నేను ఆయన కాళ్ళు పట్టేసుకుంటాను, ప్రభువా రక్షించు అని చెప్పని అడుగుతాను అని చెప్పని కుష్ఠరోగి రెడీగా ఉన్నాడు. యేసు ప్రభు సువార్త ప్రకటించి సువార్త అయిపోయి అలా అడుగులు వేసుకుంటూ వస్తా ఉన్నాడండి. అప్పుడు ఈ కుష్ఠరోగి ఏమన్నాడో చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటాము. చూడండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అనేను. హల్లెలూయా. మారు మనసు పొందాడు, పాపాలన్నీ విడిచిపెట్టేశాడు. యేసు ప్రభు దగ్గరికి సడన్ గా వచ్చి, జన సమూహంలో వస్తే తరిమేస్తారని సడన్ గా వచ్చి ప్రభు పాదాలకి మ్రొక్కి, ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా బ్రతిమలాడుతున్నాడండి. వీరికి నలిగిన హృదయంతో అడుగుతూ ఉన్నాడండి. మనశ్శాంతి లేదు. కడుపు నిండా అంత పట్టడన్నం తిని చాలా సంవత్సరాలు అయిపోయాయి. అంతనం తినడానికి నోచుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులు ఊర్లో ఉండారు, ఇతను ఊరి బయట ఉన్నాడు. నా అన్నవారు లేరు, అందరూ విడిచిపెట్టేశారు, కనుమరుగైపోయారు. అప్పటి వరకు హల్లెలూయా.
నాన్న వారు లేరు, కరువైపోయారు, కనుమరుగైపోయిరే నాన్న వారందరూ. పోయిరే నాన్న వారందరూ, ఆత్మీయులే చూచు దూరముగా నిలిచిరి. నా యేసయ్యా నీ ఒక్కడివే నన్ను విడిచిపోలేదుగా, నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను, నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను, నీ ప్రేమ మరువలేను. గట్టిగా గట్టిగా అందరూ చెప్పట్లు. నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను, నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను. కనుమరుగైపోయిరే నాన్న వారందరూ, ఆత్మీయులే చూచు దూరముగా నిలిచిరి. హల్లెలూయా. నీకు అందరూ దూరం అయిపోయి ఉండొచ్చు, నీ కన్న తల్లి ఎంతో దూరంలో ఉండొచ్చు, నీ కన్న తండ్రి లేకపోవచ్చు, బంధువులే నీకు దూరమై ఉండొచ్చు. కానీ యేసు ప్రభువు దూరం అవ్వడు. ఆయన కనికరించే దేవుడు, అందరూ విడిచిన ఆయన విడవని దేవుడు. హల్లెలూయా. కనుమరుగైపోయిరే నాన్న వారందరూ, ఆత్మీయులే చూచు దూరముగా నిలిచిరి. నా యేసయ్యా నీ ఒక్కడివే, నా యేసయ్యా నీ ఒక్కడివే నన్ను విడిచిపోలేదుగా, నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను, నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను, నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను. Glory! Oh God, గమ్యమే తెలియక సాగిపోలేక అడుగులు తడబడగా. హల్లెలూయా. ఘోరుగాలిలో గమ్యమే తెలియక సాగిపోలేక అడుగులు తడబడగా. యేసయ్యా ఆ సమయములో, నా యేసయ్యా ఆ సమయములో బలపరచే నీ మాటలు, నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను, నీ ప్రేమ మరువలేను,
విడిచిపోలేను యేసయ్యా మరువలేనయ్యా విడిచిపోలేను యేసయ్యా మరచిపోలేనయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. హోరు గాలిలో సైతానుగాడు సుడిగాలి లేపినటప్పుడు కంటికి కనిపించని దెయ్యపు శక్తులు నీ యొక్క ఇంట్లోకి జోరబడి ఇంట్లో ఉన్న వారికి ఒకరికి సమాధానము లేకుండా చేసి ఒకరికి ఒకరు కొట్టుకునేటట్లుగా చేసి కన్నీళ్ల మధ్యలో ఆ యొక్క కుటుంబం గడిపేటట్లుగా చేస్తూ ఉన్న ఆ దురాత్మ చీకటి శత్రువుల్ని యేసు ప్రభు తరిమేస్తాడండి. హల్లెలూయా. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, అందరూ అసహించుకున్నా సరే యేసు ప్రభువు నిన్ను అసహించుకోడు. చూడండి, ఆ కుష్ఠరోగి ప్రాధేయపడి అడుగుతున్నాడండి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని బ్రతిమలాడి అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువు ఆ వ్యక్తితో ఏం చెప్పాడో చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటాము. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. అప్పుడు యేసు, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, శుద్ధి చేయమంటే అర్థం ఏంటో తెలుసా? నా పాపాలన్నిటిని క్షమించి, నా రోత బ్రతుకునంతా నన్ను క్షమించి నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని పాపాలు ఒప్పుకుంటున్నాడండి. ఈ కుష్ఠ రోగి ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడో వెంటనే వానికి ఉన్నటువంటి ఆ కుష్ఠరోగం పట్ల దేవునికి దయ పుట్టి, కనికరం పుట్టి చెయ్యి చాపి వానిని ముట్టాడండి. అందరూ చేదరించుకున్నారు, కానీ యేసు ప్రభువు చేదరించుకోకుండా వానిని ముట్టుతూ ఉన్నాడండి. వాడిని ముట్టుతూ ఉన్నటప్పుడు, అయ్యో ప్రభువా నేను కుష్ఠోని కదా, నన్ను ముట్టుకోబాకు అని చెప్పిన దూరంగా జరుగుతూ ఉన్నా, నా బిడ్డ నువ్వు నా బిడ్డవే, నేను సృష్టించినటువంటి సృష్టి అని చెప్పని హత్తుకున్నాడండి ప్రభువు. ఆ కుష్ఠరోగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అందరూ దూరంగా ఉన్నా దగ్గరికి వెళ్ళి చేతితో ముట్టాడండి ప్రభువు. ఆయన కనికరా స్వరూపి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేదరించుకున్నారు, సమాజంలో నుంచి వెలివేశారు. కానీ ప్రభువు దగ్గరికి చేర్చుకొని, హక్కున చేర్చుకొని వానిని ముట్టితే, నువ్వు స్వస్థపరచబడు అని చెప్పని అనగానే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పని అనగానే వాడికి ఉన్నటువంటి ఆ కుష్ఠరోగం వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నువ్వు శానిటైజర్ కాదు కొట్టుకోవాల్సింది, సబ్బేసి బాగా రుద్దడం కాదు నీ చేతులు. యేసు రక్తముతో, పాపముతో నిండిపోయిన నీ యొక్క హృదయం కడగబడాలి. ముందు పాపం నీలో నుంచి వెళ్ళిపోవాలి. నీ యొక్క కాళ్ళు
పాపమనే మురికి చేత నిండిపోయి గలీజుగా ఉన్నాయి, చేతరంగా ఉన్నాయి. ముందు ఆ కాళ్ళు చేతులు, నీ తల మెడ, నీ శరీరం ముందు కడగబడాలి. ఎప్పుడైతే యేసు రక్తముతో నువ్వు కడగబడతావో, 2000 సంవత్సరాల క్రితం నీ కోసమై యేసు ప్రభువు కలువరి శిలువలో రక్తాన్ని చిందించి, ఆ రక్తం చివరి బొట్టు వరకు కార్చి మరణించాడు. కారణం నీ యొక్క పాపాలు క్షమించబడటం కోసం, నీ యొక్క శాపం తొలగించబడటం కోసం. కనుక ఈ వాక్యం వింటున్న నీవు పశ్చాత్తాపపడి, ప్రభువా నా పాపాలు క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు అంటే, ఏరులై పారుతూ ఉన్న నీ కంటికి కనిపించని ఆ యేసు ప్రభు రక్తం నీ మీదికి వస్తుంది, నీ హృదయాన్ని కడుగుతుంది, నీ మనసుతో చేసిన పాపాలని కడుగుతుంది, నీ మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది, నీ పాప శాపపు రోగాల్ని కడిగి నిన్ను శుద్ధీకరించి, నిన్ను దేవుని ఆత్మచేత నింపి, నీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి నిన్ను నవజీవన మార్గంలో నడిపిస్తాడండి ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సింది ఒక్కటే, యేసయ్యా నా పాపాలు క్షమించు. క్రైస్తవ్యం అని చెప్పనంటే మతం కాదు, కులం అసలు కానే కాదు. ఇది ఒక మంచి మార్గం. యేసు అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు అంటే రక్షించేవాడు. దేంట్లో నుంచి రక్షించేవాడు? పాపములో నుంచి రక్షించి నరకములో పడకుండా పరలోక రాజ్యానికి చేర్చేవాడండి. అది యేసు అంటే అర్థం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నలగాల్సిన అవసరం లేదు. నువ్వు నలగాల్సిన ఆ శిక్షని 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఆయన వీపు మీద వేసుకొని కొట్టబడ్డాడండి, నలగొట్టబడ్డాడు. ఈరోజు రోగాలతో నువ్వు నలగాల్సిన అవసరం లేదు. ఎందుకు అని చెప్పానంటే, నీ కోసం ఆయన ఈ మెదడుతో చేసిన పాపాలు కడగబడాలని ముండ్ల కిరీటాన్ని ఈ తలలో గుర్తించుకున్నాడండి. కారణం నువ్వు అనుభవించాల్సిన ఆ శిక్షని ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు ఏడవలసిన ఆ ఏడుపుని ఆయన ఏడ్చేశాడు. నువ్వు ఏడవలసిన అవసరం లేదు. కారణం నీకు బదులుగా ఆయన అనుభవించేశాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రభువా నా పాపాలు క్షమించు అంటే నీ పాపాలు క్షమించబడతాయి. ఏ తెగులు చేత నీవు పట్టి పీడించబడుతూ ఇబ్బంది పడుతూ అనేక హాస్పిటల్స్కి తిరుగుతూ ఉండావో, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చి నిన్ను ఈ భూమి మీద పరిశుద్ధుడిగా నిలబెడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న నీవు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మారు మనసు పొందు. ఇక్కడ ఆ కుష్ఠరోగి శుద్ధి అయిపోయాడండి. నెమ్మది లేని తన జీవితంలో నెమ్మది వచ్చింది. ఇప్పుడు ఆ కుష్ఠరోగం వానికి లేదు. ఈరోజు పాపం అనే కుష్ఠరోగంతో నువ్వు బాధపడుతున్నావా? మనశ్శాంతి లేక తల్లడిల్లిపోతున్నావా? అందరూ నిన్ను వదిలేశారా? అందరూ నిన్ను ఛేదరించుకున్నారా? కానీ యేసు ప్రభు మాత్రం నిన్ను ఛేదరించుకోడు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు చాలు. నీ హృదయంలో యేసు ప్రభువుకి అంత చోటివ్వు. నువ్వు టెంకాయ కొట్టాల్సిన అవసరం లే. యేసు ప్రభువుకి అంత చోటివ్వు చాలు. నీకున్న శాపం, నీకున్నటువంటి రోగం మాయమైపోతుంది.
ఒకరోజు ఈ భూమి మీద కన్ను మూసిన తర్వాత పరలోక రాజ్యములో కన్ను తెరుస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మారు మనసు పొందయ్యా. పాపపు జీవితంలో నుంచి బయటికి రా. దేవుని ఆజ్ఞ ఈ ప్రపంచపు నలుమూలలకి వెళ్ళి తెగుళ్ళ చేత కాలిపోతూ ఉంది. ప్రజలు అల్లకొల్లోలమైపోతూ ఉన్నారు. ప్రజలు అనేక మంది అంబులెన్సుల్లో తీసుకొని వెళ్ళి అడవుల్లో వేసేస్తున్నారండి శవాల్ని. ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో పెంట వలె శవాలు పారవేయబడుతూ నదుల్లో వేయబడుతూ ఉన్నాయి. కాదంటారా? ఇవి నిజం. ప్రకటన గ్రంథాల్లో ఉన్నాయి. నా మాట వినకపోతే ప్రజలు పెంట వలె పారవేయబడుతారని చెప్పాలి. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. అది నీకు జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా మారు మనసు పొందు. మారు మనసుకి తగిన ఫలాలు ఫలించు. రక్షకుడైన యేసు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నా పాపాలు క్షమించు అని చెప్పని యేసయ్యని అడుగు. ఇప్పుడు నీ పాపాలు క్షమించబడును గాక. క్షమించబడుతాయి. నిన్ను దేవుడు రక్షిస్తాడు. నీ పాప శాపాలన్నీ తొలగించబడతాయి. నువ్వు ఆయురారోగ్యాలతో సుఖంగా జీవిస్తావు. ఒకరోజు ఈ భూమి మీద నువ్వు కన్ను మూసిన తర్వాత పరలోక రాజ్యానికి చేర్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సీహోనులో నుంచి బయలుదేరింది అగ్ని. హెష్బోనులో నుంచి బయలుదేరింది అగ్ని. అది నిన్ను కాల్చక మునిపే ఇప్పటికైనా మారు మనసు పొందు, రక్షించబడు. దేవుని పాదాల దగ్గరికి రా. నువ్వు నీ కుటుంబం నిండు నూరేళ్లు బ్రతికించబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే మీరు ఉన్న చోటనే మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ కుష్ఠరోగి, ప్రభువా నన్ను శుద్ధినిగా చేయగలవా అని చెప్పని బ్రతిమలాడితే ఆయన కనికరం ఆ కుష్ఠ రోగి మీదకి వచ్చి ఆ కుష్ఠ రోగిని స్వస్థపరిచిందండి. ఆయన హస్తం ఆ కుష్ఠ రోగి మీదకి వచ్చి వాడిని ముట్టింది. వాడు స్వస్థపరచబడ్డాడు. కుష్ఠ రోగం అనే ప్రాబ్లం ఎవరిలైతే ఉందో నువ్వు కూడా ప్రభువా నన్ను క్షమించు అని చెప్పని నువ్వు యేసు ప్రభు పాదాలు నీ దగ్గర ఉన్నాయని ఊహించుకొని ఆయన పాదాల మీద పడు. నువ్వు రక్షించబడతావు. నువ్వు కాపాడబడతావు. ఏ కరోనా తెగులు నిన్ను అంటదు. యేసయ్య రక్తం నీ హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. నీ కుటుంబాన్ని శుద్ధీకరిస్తుంది. నిన్ను నూరేళ్ల ఆయుష్తో నువ్వు బ్రతికించబడతావు. ప్రేమ గల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య, అయ్యా నీ బిడ్డల యొక్క పాపాలు క్షమించు ప్రభువా. ఏ బిడ్డైతే నా పాపాలు క్షమించు, నీ రక్తముతో కడుగు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఆ బిడ్డల యొక్క పాపాలు క్షమించి రక్షించమని, కృప చూపించమని, నీ ఉగ్రత పాత్రని ఆ బిడ్డల నుంచి దూరపరచమని, నీ కనికరాన్ని ఆ బిడ్డల మీద ఉంచమని, ఆత్మాభిషేకముతో నింపమని, నీ రాకడకు నీ బిడ్డల్ని సిద్ధపరచుకొనమని
ఈ వాక్యం విని మారు మనసు పొందిన, పశ్చాత్తాపం పొందుతున్న ప్రతి బిడ్డని ఆయురారోగ్యాలతో నింపి పాపపు బానిసత్వంలో నుంచి విడిపించి రక్షించి కాపాడి కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ఆశీర్వాదాలు తీసుకుంటాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యందలి అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికి దేవుడు తోడుగా ఉండి దాచి కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీకందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు కావలసిన వారు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. 8790239482. ఇంకొక నెంబరు 9676111460. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అవసరతలు కావలసిన వారు మీరు వచ్చినట్లయితే మీకు అందరికి ప్రార్థన చేస్తాము. హల్లెలూయా.